హైదరాబాద్లో సువర్ణ భూమి తరహాలో మరో రియల్ ఎస్టేట్ మోసం బయటపడింది. ప్రీ లాంచింగ్ పేరుతో కృతికా ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ డబ్బులు వసూలు చేసి మోసం చేసింది. 180 మంది కస్టమర్ల నుంచి సుమారు 70 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్. మొదటి విడతగా 140 మంది కస్టమర్ల నుంచి 38 లక్షల చొప్పున 54 కోట్లు తీసుకున్నారు. ఒక్కొక్కరికి 40 గజాలు రిజిస్ట్రేషన్ చేశారు. కానీ మళ్లీ అదే స్థలాన్ని మిగతా 40 మందికి రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించారు. మోసం చేశారని గ్రహించిన బాధితులు ఉప్పల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వచ్చి కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ నిలదీశారు. దీంతో సీఈఓ శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని హేమానగర్లో 2.5 ఎకరాల స్థలాన్ని 2020లో కొనుగోలు చేశానని చెప్పి కృతికా ఇన్ఫ్రా డెవలపర్ సీఈఓ శ్రీకాంత్ 54 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారు. కానీ శ్రీకాంత్ 2 ఎకరాల స్థలం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ స్థలాన్ని 140 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడు. 40 మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదు. అయితే 5 సంవత్సరాలు కావస్తున్నా ఎవరికి ఎలాంటి పొజిషన్ ఇవ్వలేదు. ఇక పోలీసులను ఆశ్రయించినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫ్రీ లాంచ్ ఆఫర్ అని పెట్టి వారి స్క్వేర్ ఎస్ఎఫ్టీ 2100 లెక్క అందరు కస్టమర్లు దాదాపుగా 180 ఫ్యామిలీస్ కొన్నారు. అందులో 136 ఫ్యామిలీస్ మాత్రం రీసెడ్ కస్టమర్స్ చేసిండు. ఒక 60 మందికి నాన్ రీసెడ్ చేసిండు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎటువంటి కన్స్ట్రక్షన్ కాకుండా 4 సంవత్సరాలు బట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు. మేమందరం గత 1 ఇయర్ బట్టి డబ్బులు ఇవ్వమని చేయించినాం. డబ్బులు ఇవ్వడం అందరం డబ్బులు తీసుకుని ఎగ్జిట్ కావాలని ప్రయత్నిస్తున్నాం. ఆ డబ్బులు ఇవ్వకుండా బౌన్సర్లో పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తుండవు. వాడు ఉల్టా మమ్మల్ని బెదిరించి చెక్కులు ఇచ్చిండు. ఆ చెక్కులు ఇస్తే చెక్ బౌన్స్ అయినాయి. అక్కడ కన్స్ట్రక్షన్ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. 4 ఇయర్స్ కంప్లీట్ 5th ఇయర్లో కనీసం మా డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమంటే చేయట్లేదు. మమ్మల్ని రోజు ఇబ్బంది పెడుతున్నాం. ఆఫీస్కి పోతే బౌన్సర్లో పెట్టుకుని కొడతానికి ప్రయత్నం. ఆల్రెడీ రీసెంట్గా ఈ కస్టమర్ రాజేష్ అనే కస్టమర్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది సార్. కోర్టుకు వెళ్తారా వెళ్ళండి, నాకే టైం వస్తుంది, ఇంకా అది అయ్యేంత వరకు మీకు దిక్కు దివానం ఉండదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకు పొలిటికల్ సపోర్ట్ ఉందని చెప్పి విర్రవీగుతున్నాడు. నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదండి. పెద్ద పెద్ద వాళ్ళు కాంగ్రెస్ అంటాడు, టీఆర్ఎస్ అంటాడు. మరి ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ మాకు న్యాయం జరిగే సిచ్యువేషన్ కనబడట్లేదు. అందుకని చెప్పేసి మేము మీడియా తరఫున పెద్దవాళ్ళ కోరుతూ ఉన్నాం, మాకు న్యాయం చేయండి. ఈ కృతికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మామూలుగా ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి మమ్మల్ని మోసం చేశారు. ఈ విధంగా రైట్. ఇక కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ మోసానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఫ్రీ లాంచింగ్ పేరుతో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా 180 మంది కస్టమర్ల నుంచి 70 కోట్ల వరకు వసూళ్లు చేసి కనీసం వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళకి ఫ్లాట్లని రిజిస్ట్రేషన్ చేస్తాను, ఓపెన్ ల్యాండ్ రిజిస్టర్ చేస్తానంటూ కూడా నమ్మబలికించి 180 మంది నుంచి కూడా 70 కోట్ల వరకు వసూళ్లు చేసి వాళ్లకు కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ ఈ రోజు ఉప్పల్ ఆర్టీఏ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాబోతా ఉన్నాడంటూ కూడా సమాచారం తెలుసుకొని బాధితులంతా కూడా అక్కడికి చేరుకొని అతన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ బాధితులంతా కూడా తన నిలదీయడానికి వచ్చారన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బ్యాక్ గేట్ ద్వారా సీఈఓ శ్రీకాంత్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఈ 180 మంది కస్టమర్ల నుంచి సుమారు 70 కోట్ల వరకు వసూలు చేసి భారీ ఫ్రాడ్ కి పాల్పడ్డాడు శ్రీకాంత్ అంటూ కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ సంస్థ కార్యాలయం దగ్గరికి వెళ్లి అడిగిన శ్రీకాంత్ ని అనేక సార్లు దీనిపైన క్వశ్చన్ చేసినా కనీసం సమాధానం ఇవ్వకుండా ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోండి, తమకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, పోలీసులతో పరిచయాలు ఉన్నాయి, మీరెంత ఆవేదన వ్యక్తం చేసినా మీ డబ్బులు మీకు తిరిగిచ్చేది లేదు అంటూ కూడా ఈ రకంగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడంటూ కూడా బాధితులు ఈ రోజు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసి వారి ఆవేదన అంతా కూడా మీడియా ముందు వారు వినిపించినట్టుగా తెలుస్తోంది. ఈ మొదటి విడతలో 140 మంది కస్టమర్ల నుంచి 38 లక్షల చొప్పున 54 కోట్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి 40 గజాల రిజిస్ట్రేషన్ చేస్తానంటూ కూడా నమ్మబలిగించి వీరి దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ అదే స్థలాన్ని మిగతా 40 మందికి
ఇతను రిజిస్ట్రేషన్ చేస్తానన్నట్టుగా కూడా ఆ 40 మందికి ముందుగా చేసినటువంటి ఈ 140 మంది కస్టమర్లు ఆ జాగానే మళ్ళీ తిరిగి 40 మందికి దీన్ని నేను రిజిస్ట్రేషన్ చేస్తానంటుగా కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఉన్నటువంటి సీఈఓ ఆ 40 మంది నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసి సుమారు 76 కోట్ల వరకు కూడా వసూలు చేసి ఆ 40 మందికి ఇప్పటి వరకు తిరిగి డబ్బులు చెల్లించకపోవడము, తిరిగి ఆ ల్యాండ్ కేటాయించకపోవడం పోయి మాత్రం ఈ రోజు బాధితులంతా కూడా ఏకంగా ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి శ్రీకాంత్ ని పట్టుకొని నిలదీసి అతన్ని ఇక్కడ పట్టుకొని పోలీసులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రీ లాంచింగ్ పేరుతో అనేక స్కామ్లు, కుంభకోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. జనాలను ప్రీ లాంచింగ్ పేరుతో గొడ్డి కొట్టిస్తూనే ఉన్నారు. తక్కువ ధరకు ఎస్ఎఫ్టీ అంటూ కూడా శివారు ప్రాంతాల్లో అసలు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వనటువంటి ల్యాండ్ ని చూపించుకొని దాని ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని బయటపడి తిరిగి బాధితులకు ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడము, ఆ ల్యాండ్ ఇవ్వకపోవడంపై మాత్రం అనేక కేసులు నమోదవుతా ఉన్నాయి. ఇప్పుడు కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓగా ఉన్నటువంటి శ్రీకాంత్ గతంలో కూడా అనేక చోట్ల మోసాలకు పాల్పడ్డాడు. అనేక ఫ్రీ లాంచింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశాడు. కోట్లాది రూపాయలుగా జనాలను కొట్టించినటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. శ్రీకాంత్ కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ వ్యవహారం అన్నిటిపైన పోలీసులు దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ కంపెనీకి చెందినటువంటి చైర్మన్ ఎవరు, డైరెక్టర్లు ఎవరు, సీఈఓ ఎవరు, ఎక్కడెక్కడ కృతికా పేరుతో ఈ మోసాలకు పాల్గొంటున్నవారు, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో వీరు డబ్బులు వసూలు చేశారు. ఆ బాధితులందరూ కూడా న్యాయం చేయాలంటూ మాత్రం వీళ్ళు త్వరలో రాచకొండ పోలీస్ కమిషనర్ తో పాటు స్టేట్ డీజీపీ కార్యాలయానికి చేరుకొని ఒక అఫీషియల్ కంప్లైంట్ ఇచ్చి ఈ కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీనికి రేరా పర్మిషన్ ఉందా, ఎక్కడెక్కడ వీళ్ళు ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ చేపట్టారు, ఎన్ని కన్స్ట్రక్షన్స్ లో బాధితులకు అన్యాయానికి గురి చేశారు, ఈ కోట్లాది రూపాయలుగా వసూలు చేయడమే కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి యొక్క అలవాటుగా మారిందా, పోలీసులని ఇంకో రాజకీయ నాయకులని మేనేజ్ చేసి ఎప్పటికప్పుడు ఈ కేసులు అవ్వకుండా బాధితులను బొర్డి కొట్టించుకొని తప్పించుకొని తిరుగుతున్నటువంటి శ్రీకాంత్ ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించేటువంటి ప్రయత్నాలు చేశారు. మొదటనే ఈ 140 మందికి అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసినటువంటి అదే స్థలాన్ని మళ్ళీ 40 మంది దగ్గర నుంచి 5 ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ చేసి తిరిగి డబ్బులు చెల్లిస్తామని, ఓపెన్ ప్లాట్ చెల్లిస్తానంటూ కూడా ఈ మోసానికి పాల్పడినట్టుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓకే రవితేజ్, థ్యాంక్ యూ.